అందరికీ నమస్కారం. ఇవాళ నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంలో తన యొక్క పటిమ ఏంటో ఈ సమాజానికి చూపించింది. స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఎప్పటికప్పుడు స్పందిస్తూ రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తెలుసుకొని వాటి కోసం ఏం చెయ్యాలి అని చెప్పేసి ఒక తాపత్రయంతో ఎప్పటికప్పుడు కూడా ఒక ప్రతిపక్ష నేతగా పార్లమెంట్ లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిగ్గదీస్తున్నటువంటి ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ట్విట్టర్ పిట్ట ఎప్పటికప్పుడు కూడా ఏదో ఒకటి కూస్తూనే ఉంటుంది. ఇవాళ ట్విట్టర్ పిట్టే స్వయంగా కూయకుండా వాళ్ళకి సంబంధించినటువంటి కొద్ది మంది జర్నలిజం ముసుగులో ఉన్నటువంటి కొద్ది మంది వ్యక్తుల ద్వారా రకరకాల పోస్టులు సోషల్ మీడియాలో పెట్టిస్తున్నారు, ట్విట్టర్ లో ట్వీట్ చేపిస్తున్నారు. పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల పట్ల కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో మీకేమి ఎరకనని రకరకాలుగా ఇవాళ మీరు పోస్టులు పెడుతున్నారని అడగదలుచుకున్నా. నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అనంటే, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక సీరియస్ మీటింగ్ ఇవాళ అహ్మదాబాద్ లో జరుగుతుంది కాబట్టి అది సైడ్ ట్రాక్ పట్టించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ నేతలు కొద్ది మంది బీజేపీ యొక్క అటెన్షన్ ని బీజేపీ యొక్క వారిని కాపాడడం కోసము, బీజేపీకి మేము దగ్గరగా ఉన్నాము, మేము మీతో ఉన్నామని చెప్పడం కోసము ఇవాళ రకరకాల ప్రయత్నాలు వీటి ద్వారా చేస్తున్నారు, వీటి ద్వారా జరుగుతుందని చెప్పాల్సిన అవసరం ఏర్పడింది.